సభా సరస్వతికి నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, పీపుల్ మీడియాస్ హరికథ సంభవామి యుగే యుగే. ఏమండి, 47 ఏళ్ళు దాటి 48వ ఏట్లోకి ఎంటర్ అయ్యా నేను. 48th ఇయర్ ఆఫ్ సినిమా. క్షమించాలి, చప్పట్లు కొట్టడం కోసం చెప్పలేదు నేను. కానీ ఏమండి, 48 ఏళ్ళు అయింది. ఆ క్యారెక్టర్ చూసారండి? అలా రాసేస్తారా? అలా తీసేస్తారా? నవ్వుతావేంటే అమ్మాయికి? పిచ్చగా ఉందా? సరే, పీపుల్ మీడియా విశ్వప్రసాద్. నేను ఇంట్లో మనిషిని. అంటే అమెరికా వెళ్తే ఇంట్లోనే భోజనం పెడతారు నాకు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అలా కాకపోయినా వీఆర్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సొంత ఫ్యామిలీ. కానీ ఒక కథ, ఆ కథలో ఛాలెంజింగు, ఆ ఛాలెంజింగ్లో ఇలాంటి గ్లామర్ పక్కన ఇతను పోటీ నాకు. ఏమంటే 48 ఏళ్ళు సినిమాలో కష్టపడి చేస్తున్నా, ఉండవా చెప్పని నన్ను చేస్తుంటే వీళ్ళు పోటీ అండి. ఈ అమ్మాయి ఇప్పుడు ఇలాగుందండి. అందులో చూశారు కదండి, ఇక్కడ దాకా వేసుకుని ఈటి పట్టుకుని వచ్చింది. ఏంటి సంపేద్దా ఏంటి భయం? అసలు మామూలు కాదండి. లేడీస్ టైలర్నైనా నేను నీకు చెట్టు కింద ప్లేడర్ ఇష్టం అయితే నేనేం చేయను దానికి. అహనా పెళ్ళంటి నుంచి చెట్టు కింద ప్లేడర్ల నుంచి ఏదో నా బతుకు నేను బతుకుతుంటే ఆ నలుగురు దగ్గర నుంచి మార్చారండి గేరు మార్చి కొడుతుంటే, ఈ రోజున హరికథ ఫస్ట్ కంప్లైంట్ చేసి తర్వాత మంచిలోకి వెళ్తాను నేను. నువ్వు ఇది ఏమండి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. ఇది చూశాక మీరందరూ ఈ వెబ్ సిరీస్ అనే మాటే వెంటంటేనే ఒకలా ఉంది నాకు. ఇది చూశాక ఇది థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయలేదు మీరు అని మీరందరూ నన్ను తిట్టకపోతే నా పేరు మార్చి వేరే పెట్టుకుంటా. సత్యంగా చెప్తున్నా, నాకు ఇప్పటికే నమ్మబుద్ధి కావట్లా. హరికథ టీవీ ఏంటంటే, సారీ టు సే, సినిమా ఇంటికి వచ్చేసింది. థియేటర్ నుంచి సినిమా ఇంటికి వచ్చేసింది. నౌ సినిమా ఇంట్లోనే ఉంది. అలా తీసుకుంటే కనుక ఇంటికి వచ్చేసిన సినిమాకి ముఖ్యంగా కావాల్సిన విషయం కంటెంట్. ఇవాళ అద్భుతమైన కంటెంట్తో ఇండియా వైడ్ నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, థ్యాంక్స్ టు మా విశ్వ, దీన్ని డిస్నీ హాట్స్టార్ వాళ్ళు కొనేసుకున్నారు. నేనేం చేయలేను, పాప నవ్వుతాడు ఏదో అంటే, ఏం చేయలేము. కానీ కంటెంట్కి, ఇందులో ఉన్న కంటెంట్ని హాట్స్టార్ వాళ్ళు కొనేసి, ఇంత మీరు చూసారో లేదో, ఈ మధ్యకాలంలో మీరు కల్కి, లగ్గం వరకు యాక్ట్ చేశాను నేను. మీరు చూసిన నిన్నటి వరకు సినిమాలు, జనక అయితే కనుక అన్నీ బ్రహ్మాండంగా చూశారు మీరు. నేను లైన్లోనే ఉన్నా. కానీ నన్ను ఏమండి, ఆ చిరంజీవి కూతురు మేల్కొండ ఉండకుండా సేనాపతి అని ఒక సినిమా తీసి ఇండియాలోనే బాంబేలో ఫంక్షన్ చేశారు. బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చారు నాకు. నన్ను ఎందులోనూ వదలట్లేదు. అందుకని నేను ఎక్కువ అంతకంటే మాట్లాడకుండా ఈవేళ డిస్నీ హాట్స్టార్లో హరికథ సంభవామి యుగే యుగే. 48 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వడం ఇట్స్ నాట్ ఏ జోక్. యాజ్ యూజువల్ ఇట్స్ నాట్ ఏ జోక్. 48 ఇయర్స్ నేను ఇంకా పనిచేస్తూ నా కోసం. ఇందాక కొన్ని ఫోటోలు చూడండి, వాడు ఏంటి నీ దెబ్బ ముసిలి నీకెంత పోరా అని అనలేం. రంగాచారి మరి ముఖ్యంగా ఒక
నాకున్న అదృష్టం అనే అనాలి. ఎందుకంటే ఆ నలుగురు సినిమా అప్పుడు ఒక మాట చెప్పాను నేను, నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది. నేను గొప్పవాడిని కాదు, నాకు వచ్చిన అవకాశం గొప్పది, అది భగవంతుడిచ్చేది. మా రచయిత గారు చెప్పారు చక్కగా ఎలా ఐడియా వచ్చింది, ఇది రాజేంద్ర ప్రసాద్ మీద ఎలా ప్లే చేయాలి అని చెప్పి. అది అదృష్టం కేవలం. మీరు నాకు అవకాశం ఇవ్వటం, మ్యాగీ ఇరగదీసేసి దాన్ని డైరెక్ట్ చేసేయటం అన్నీ ఓకే. కానీ ఇప్పుడు అంటే త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకి వచ్చేసిన కలియుగంలో ఇవాళ వస్తున్న కథలు మీరు చూస్తూనే ఉన్నారు కళ్ళ ముందు. నిన్నగా మొన్న చూసాం, ఆడెవడో చందనం దొంగ వాడు హీరో. సరే, హీరోల్లో మీనింగ్లు మారిపోయినాయి. నాకున్న అదృష్టం ఏంటంటే 48 సంవత్సరాలుగా ఐఎమ్ సచ్ ఏ డిఫరెంట్ హీరో. నువ్వు చెప్తుంటావు కదా, నాకు చిన్న ఫ్యాన్లేండి, చెప్తుంటావు కదా, అదేలే పెద్ద ఫ్యానేలే. సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి ఏమండి లేడీ స్టైల్ రాడు హీరోనా, సన్నాసి అప్పులప్పారావు హీరోనా, పేకాటి పాపారావు హీరోనా, ఏ పిల్లోడు దొంగ వాడు హీరోనా. కానీ సమాజంలో మన చుట్టూ మనతో పాటు మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్ని తీసుకుని హీరోగా నటించి ఇంతకాలం మీ ముందున్న నేను ఈ రోజున హరికథ నేను ఎప్పుడైనా నమ్మకం ఉంటే మీరు నమ్ముతారు, నాతో చూస్తారు. ఆ నమ్మకం కరెక్ట్గా ఉందంటే మీరు చెప్తారు నాకు. ఇదే ఇన్ని సంవత్సరాలుగా నాకు మీతో ఉన్న ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి హరికథ అనే కథ నాకు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. నా మీద ఎస్, అలాంటిది ఈ జనరేషన్లో, అంటే ఈ జనరేషన్ అని చెప్పగలిగిన ధైర్యం నాకుంది. 5 జనరేషన్లు దాటి వచ్చాను నేను, 5 జనరేషన్స్ దాటి వచ్చాను. శ్రీరామ్, రామారావు, నాగేశ్వరరావు ఒక జనరేషను, కృష్ణన్నయ్య, సోహన్ బాబు అన్నయ్య వాళ్ళది ఒక జనరేషను, చిరంజీవి, నేను, మేము ఒక జనరేషను, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఒక జనరేషను. ఇప్పుడు కొత్త కుర్రాళ్ళు, మనకు పేర్లు కూడా తెలియదు, పక్కన యాక్ట్ చేస్తున్నాడు, పేర్లు కూడా జోక్ అది చేసేస్తున్నారు. చిన్న కుర్రాళ్ళు, యంగ్స్టర్స్ అంటున్నాడు, బాబోయ్ అంటున్నాం వాళ్ళని చూసి. అయినా 5 జనరేషన్లు దాటి వచ్చిన వ్యక్తిగా నా అదృష్టం లేదు. యాక్టర్గా నేను పనికొస్తానని నాకు మా వాళ్ళు రాస్తున్న క్యారెక్టరైజేషన్స్ కానీ ఏదైనా కానీ వీళ్ళతో పాటు కలిసి యాక్ట్ చేస్తుంటే ఇంకా ఫ్రెష్గా ఉండటం గొప్ప విషయం. అయితే అతి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే హరికథ సినిమాలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు యాక్ట్ చేసిన కథ తీసుకొచ్చి ఇవాళ రాజేంద్ర ప్రసాద్ అనే నాకు తీసుకొచ్చి తగిలించడం, ఇది నాడే జోక్. నేను ఆశ్చర్యపోయా. నా అదృష్టం ఏంటంటే నాతో పాటు ఈ సినిమాలో ఒక హరిహరులు, మహావిష్ణువు హరి గురించి నాటకాలు వేస్తూ జీవితాంతం హరి గురించే ప్రజలకి చెప్పినటువంటి ఒక నాటకాలు వేసుకునే ఒక రంగాచారి, అతని చుట్టూ ఫ్యామిలీ. నా అదృష్టవశాత్తు సురభి నాటకం వారు నాతో జాయిన్ అవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా 140 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వారితో పాటు అందులో ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను జాయిన్ చేసుకుని వారు చివరికి ఈ సినిమాలో నాకున్న అదృష్టం ఏంటంటే నా మేకప్ కూడా వారి చేత వేయించుకుని